హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరంతా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు 50,000 మార్క్ దాటేసాం కాబట్టి ఇంకా మున్ముందు 1,00,000కి పరుగులు పెడుతున్నాము. దానికోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మంది స్టూడెంట్స్కి దీన్ని ఫార్వర్డ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయని చాలామంది అడుగుతున్నారు. అన్ని రకాలుగా నోటిఫికేషన్ల మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి నేను ఒక క్లారిటీ ఇవ్వడానికి అని చెప్పి మాత్రమే ఈ వీడియో ఇస్తున్నాను. గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి అధికారిక ప్రకటన అనేది ఇంకా రాలేదు కాబట్టి దాన్ని క్వశ్చన్ చేస్తూ నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కొత్త జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారన్న దాని మీద ఒక క్లారిటీ అనేది గవర్నమెంట్ నుంచి రావాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి గత అక్టోబర్లోనే మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకటి రావాల్సింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నోటిఫికేషన్ కొత్తది రావాల్సింది. మెయిన్స్ జరుగుతుండగానే కొత్తది ప్రిలిమ్స్ రావాలి. అలాగే మనకి ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏఈలు, తర్వాత ఇతర గెజిటెడ్ సర్వీసులకు హోదాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇంకోటి రావాల్సింది. దీని తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం నేను మార్నింగ్ ఇచ్చే కదా, విద్యుత్ సంస్థల్లో లైన్మెన్లు, తర్వాత ఏఈలు, సబ్ ఇంజనీర్లు, ఇతర పోస్టులకు అక్టోబర్ నెలలోనే దీనికి కూడా నోటిఫికేషన్ అనేది రావాలి. ఇది నవంబర్ నెలాఖరికి వస్తుందని చెప్తున్నారు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ నోటిఫికేషన్ కూడా రావాలన్నమాట. ఈ నోటిఫికేషన్లన్నీ, ఈ రావాల్సిన నోటిఫికేషన్లన్నీ ఇంకా జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం 2024లో అయితే ఎలాంటి నోటిఫికేషన్లు అనేవి లేవు. 2025లో కొత్త డిఎస్సి ఇంకా కొన్ని నోటిఫికేషన్లు అయితే రావాల్సి ఉందన్నమాట. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యాక మాత్రమే కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో ఏమైందంటే జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఆగిపోయింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషను నివేదిక ఇవ్వడానికి 2025 జనవరి 11 వరకు డెడ్లైన్ అనేది, గడువు తేదీ అనేది ఆ కమిషన్కి ఇచ్చారు. ఆలోగా మరి నివేదిక వస్తుందా, మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ చేస్తుందా అనేది పరిస్థితి ఏంటనేది తెలియదు. మళ్ళీ అది రాష్ట్రపతి ఆమోదానికి పోవాలనుకుంటా. ఇవన్నీ జరగాలంటే కనీసం ఇంకా 2 నెలల టైం అయితే పడుతుంది. అంటే జనవరి నెలాఖరు వరకు కూడా వర్గీకరణ అంశం తేలితే జనవరి నెలాఖరులో కానీ ఫిబ్రవరి 1లో కానీ మనకి కొత్త క్యాలెండరు నెలాఖరులో కానీ ఫిబ్రవరి 1లో కానీ కొత్త క్యాలెండర్ ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అంటే దాదాపు ఇంకా 2.5 నెలల టైం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. గతంలో మరి గతంలోకి వచ్చేసరికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి ఏంటి అనేది మనకు తెలియదు. అందుకే ఇంకోటి ఏంటంటే 2022లో వేసినటువంటి నోటిఫికేషన్లకి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక మోక్షం లభించింది. అక్కడికి ఎగ్జామ్స్ పూర్తి చేసి జాబ్ నియామక పత్రాలు కూడా ఇచ్చేశారు. అంటే అవి 50,000 దాకా ఇప్పటివరకు అయితే భర్తీ అయితే అయినాయి. అయితే కాంగ్రెస్ సర్కార్లో ఈ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారంటే 50,000 ఉద్యోగాలను బీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి మీరు విడిగా వేయాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం మరి ఈ 2 లక్షలు కూడా కలుపుకుంటే 2.5 లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ కావాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 2.5 లక్షలు భర్తీ కావాలంటే మరి అంత భర్తీ చేస్తుందా లేదా అనేది డౌటే. అయితే అంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో, ఎన్నిసార్లు వాయిదా పడుతుందో తెలియదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఎలక్షన్స్కి ముందే ఇచ్చి హడావిడిగా వేసి నిరుద్యోగులందరినీ గ్రిప్లో పెట్టుకోవాలని ప్రయత్నం అయితే చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి వచ్చాక కొంచెం ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనేది కొంచెం నిరుద్యోగుల్లో కూడా ఉత్సాహం అనేది నింపింది. హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ సీరియస్గా ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టారు. హైదరాబాద్ లాంటి ఏరియాల్లో కోచింగ్ సెంటర్లకి క్యూలు కూడా కట్టారు. గ్రూప్ 1 గ్రూప్ 2 వాటికైతే 25,000 నుంచి 50,000 దాకా కూడా ఫీజులు చెల్లించారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు అయోమయంలో ఉన్నారు. గవర్నమెంట్ ఇస్తుందని నమ్మకం ఉంది, గవర్నమెంట్ నుంచి వస్తుందని రాదు అని ఎవరు అనుకోవట్లేదు, వస్తుందని నమ్మకం ఉంది. కానీ ఈ ఎప్పటికొస్తాయి అనేది తేలకపోవడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా కోచింగ్ సెంటర్లు పెడతాం మేమని చెప్పేసి హామీ అయితే ఇచ్చింది. మరి వాటిని ఇంకెప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారని చూడాలి. ఈ 2 నెలల్లో కూడా ఆ కోచింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేస్తే కొంచెం గవర్నమెంట్కి కొంచెం మన నిరుద్యోగులకి కాస్త ఉపయోగం ఉంటుంది. ఖర్చులు కూడా వాళ్ళకి తగ్గిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఎందుకంటే ఇప్పటికే కోచింగ్కి భారీగా డబ్బులు ఖర్చు పెట్టారు. అందువల్ల గవర్నమెంట్ ఓపెన్ చేస్తే కొంచెం ఉపశమనం అనేది లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయినప్పటికీ కూడా మెయిన్స్ అయిపోయింది. అయినా కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి ఇంకా గందరగోళం నడుస్తుంది. దాని మీద వాళ్ళు ధర్నాలు చేస్తాం అది ఇదని మళ్ళీ రీసెంట్గా మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. పైగా మన సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత గ్రూప్ 1 విషయంలో మరింత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. ఒక్కసారి నోటిఫికేషన్ వేశాక అందులో మార్పులు చేర్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని
చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. అయితే నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ వేశాక 3 సార్లు దాంట్లో మార్పులు చేర్పులు చేశారని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. సరే, గ్రూప్ 1 సంగతి అట్లా ఉంటే ఇప్పటికే గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా పూర్తయిపోయింది. డిసెంబర్లో గ్రూప్ 2 ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. కాకపోతే కొత్త నోటిఫికేషన్ సంగతి ఏంటనేది సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ క్లారిటీ ఇస్తే బెటర్ అని చెప్పేసి నిరుద్యోగులు అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 50,000 భర్తీ చేసామని తరచుగా అందరూ చెప్పుకుంటున్నారు, కానీ మళ్ళీ నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయి అనేది మళ్ళీ చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా 2 నెలల తర్వాత, అంటే లేదంటే ఫిబ్రవరి మార్చిలో కొత్త జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి క్లారిటీగా ప్రకటిస్తే దాన్ని బట్టి నిరుద్యోగులు వాళ్ళ ప్రిపరేషన్ అనేది కొనసాగించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ కమిషను జస్టిస్ షమీం అఖ్తర్ అధ్యక్షన 1 మ్యాన్ కమిషన్ మనకి జనవరి 11 వరకు గడువు ఉందని చెప్పుకున్నాం కదా. మరోవైపు ఎస్సీ వర్గీకరణ కూడా ఎస్టీ వర్గీకరణ కూడా నిర్వహించాల్సి ఉంటుందంటున్నారు. ఏదేమైనా 2.5 నెలల తర్వాతే కొత్త ఉద్యోగాలకి నోటిఫికేషన్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అదే విషయం ప్రభుత్వం ప్రకటిస్తే నిరుద్యోగులు కూడా భరోసాగా ఫీల్ అవుతారు. తొందరలోనే తేల్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చివరికి ఇంకొక మాట ఏంటంటే, తెలుగు అకాడమీకి సంబంధించి పుస్తకాలు వేస్ట్ అని చెప్పేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాదన సందర్భంగా టీజీపీఎస్సీ అధికారులు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్ తరపున అధికారులు కానీ తర్వాత సీఎం కానీ మంత్రులు కానీ ఎవరు కూడా దీని మీద ఒక మాట మాట్లాడలేదు. ఎందుకంటే మరి తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలా వద్దా, వాటిని రెఫరెన్స్గా తీసుకోవాలా వద్దా, లేదంటే వేల కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ పుస్తకాలు కొనుక్కోవాలా, అవి కూడా అథెంటిక్ అని మీరు అలా చెప్తారు. వీటి మీద అంటే ప్రైవేట్ పబ్లిషర్స్ కూడా అథెంటిక్ అని మీరు చెప్తారా? అంటే ఎట్లుందంటే బట్టగాల్చి మీదేశారంటారు చూసారు, అట్టుంది టీజీపీఎస్ పరిస్థితి. అదేమో కాము ఉంది. ఇప్పుడు తెలుగు అకాడమీ అధికారులు కానీ ఇటు వీళ్ళు కానీ మంత్రులు కానీ సీఎం కానీ ఎవరు స్పందించలేదు. ఇక మధ్యలో నలుగుతుంది మాత్రం నిరుద్యోగులే. కొత్త జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇచ్చేది ప్రకటించడంతో పాటు తెలుగు అకాడమీ పుస్తకాల మీద కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పడానికని చెప్పేసి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ వీడియోని నేను ఈరోజు చేశాను. సాయంత్రం మళ్ళీ మనం 7 గంటలకు వచ్చేటువంటి మన 7 PM న్యూస్లో ఎంసీక్యూస్లో చూద్దాము. రేపటి నుంచి ఎంసీక్యూస్ 2 వీడియోలు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మధ్యాహ్నం 2 గంటలకు ఒకటి, సాయంత్రం 7 గంటలకు ఒకటి, ఇట్లా 2 ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎకానమీ రోజు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నా. ఏదో ఒక ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఆర్ తెలంగాణ ఎకానమీ, లేదా 2 గవర్నమెంట్ల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్కీములు కానీ పాలసీలు కానీ కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా వచ్చినటువంటి కానీ ఏదైనా సరే ఎకానమీకి సంబంధించి రోజు కవర్ అయ్యేటట్టుగా ప్లానింగ్ అనేది చేస్తున్నాం. మీ డిమాండ్ మేరకు, అది కూడా మీరు చాలామంది మెసేజ్లు పెట్టారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.